నిజాం ప్రభుత్వం నుంచి అప్పుడు దేశ్ముఖులు జమీందారులు అప్పుడు నాశనం చేసిన తెలంగాణని. మళ్ళీ 1948 సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ ఈ రెడ్డి రాజులు ఎల్మదొరలు. మీ ఇంటి పేరేంటి? నేను రెడ్డినే, నేను రైతు రెడ్డిలం. రాకేష్ రెడ్డి. మీకు రగ్గారు ఇప్పుడు రఘువీరారెడ్డి గారు అని యాదవ్ ఉంటాడు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా ఉండే. వాళ్ళు యాదవ్స్ అయినా రెడ్డిస్. మేము కాపులము కానీ రెడ్డిలను పెట్టుకుంటాం. రెడ్డిల కింద అయిపోయింది ఓసీ కిందకి. అంటే మేము వ్యవసాయం చేసే వాళ్ళము, వాళ్ళు దొరలు దొరసాల టైపులు ఉంటారు వాళ్ళు కుటుంబ సభ్యులు. కానీ వాళ్ళు వ్యవసాయాలు చేయరు, ఉన్నత వంశస్థుల్లాగా ప్రవర్తిస్తారు. మేము జమీందారు వంశస్థులమని. ఇప్పుడు నేను చెప్పిన రెడ్డి రాజులు, నేను చెప్పిన ఎల్మ దొరలు. ఇప్పుడు మా ఇళ్ళల్లో అందరూ ఆడవాళ్ళందరూ వ్యవసాయం చేస్తారు, సేద్యం చేస్తారు, పొలాలు కోస్తారు, వరి కోస్తారు, నాట్లు వేస్తారు. వాళ్ళు ఒక రకంగా జమీందారు లాగా ఉంటారు వీళ్ళు. అది కాబట్టి వాళ్ళకి మాకు తేడా. సో మీకు చాలా ఇబ్బంది అవుతుంది మీ నియోజకవర్గంలో? నాకు కాదు, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది. అన్ని అందరూ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలకు ఇదే సిచ్యువేషన్ లేకపోతే ఇంకా దారుణము? అలాగే మునిగిపోయిన పడవలో చూడు 37 మంది అలా ఇంకా మరి వాళ్ళ దారుణం ఉంది. అలా మరి చెప్పుకుంటా కదా అన్న, నువ్వు ఒక్కడమన్నా మాట్లాడుతున్నావు తెలంగాణ, నేను నాకేమున్నది कुछ सोच के नहीं आया, कुछ कमाने के लिए नहीं आया, कुछ ओट का नोट करने का नहीं है मेरे को. ప్రజల గురించి వచ్చిన నా దగ్గర ఉన్న ఆర్మూర్ లోపల 87 పల్లెల ప్రజలకు ఒక భయంకరమైన వాతావరణము, ఒక బానిసల్లాగా వాళ్ళని ట్రీట్ చేస్తుంటే నా పుట్టిన ప్రాంతం గురించి వచ్చాను నేను. తప్ప ఏముంటుంది కానీ ఇట్లా ఉండకూడదని నేను ఓపెన్గా చెప్తున్నాను. చాలా ప్రతి చర్చలలో చెప్పాను, ఇది రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదు. ఎందుకంటే ఉంటేనే మున్నాళ్ళ ముచ్చట. అది ఎట్లా మున్నాళ్ళ ముచ్చట? ఈ అహంకారం తలకెక్కినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు, అవమానం చేసినప్పుడు ప్రజాస్వామ్యం కసి తీర్చుకుంటుంది. ప్రజాస్వామ్యమా లేదా బీజేపీ? ఒకటి గారు, మీరు మమ్మల్ని ఎమ్మెల్యేలు ట్రీట్ అయినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎందుకు ట్రీట్ చేస్తాం మేము? మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇప్పుడు యాంకర్గా ఉన్నారు, మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తే మిమ్మల్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తామంటే సిస్టమ్ అదే కదా. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, నేను 34 గ్రామ పంచాయతీలు మా సెంట్రల్ ఫండ్స్ ఉండే, శంకుస్థాపన చేస్తుంటే చేయనీయలేదు. అంటే కొబ్బరికాయ కూడా ఫండ్స్ ఉంటే కూడా చేయనీయలేదు. ఎక్కడ శాసనసభ్యుడికి పేరుతో డైనామిక్ ఎమ్మెల్యే ఉన్నాడని. తాగునీళ్లకు డబ్బులు అంటే అది ఆపేశారు ఎస్టీఎఫ్, ఎక్కడ పేరు వస్తుందని. అరే మీరు రాజకీయం చేయాలనుకుంటే పేద ప్రజల కడుపులు కొట్టకూడదు కదా. 200 కోట్లు పని ఆపేసారు, నడిచే పని. ఇంతకుముందు ఇంతకుముందు నడిచింది పని. అక్కడ మీ దగ్గర, మా దగ్గర రైతులది ఎత్తిపోతల పథకాలు ఆపేసారు, అగ్రిమెంట్లు ఆపేసారు. నేను తెలంగాణ అసెంబ్లీ వేదికగా అడిగినది పచ్చడి పొలాలు రైతులు బతకాలని. కానీ వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో ఉన్న ఖమ్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, ఏది ఉన్నా అక్కడనే ఖమ్మంలో రెవెన్యూ పెట్టాలి, ఖమ్మంలో పెట్టుకోవాలా. పొంగులేటి మీడియా స్టేడియం కట్టుకోవాలా. అవి ఒకటే రోజు 3 మంత్రులు 500 కోట్లు శంకుస్థాపన. ఇవన్నీ విత్ ఎవిడెన్స్. నేను ఇవన్నీ రాష్ట్రపతికి గవర్నర్కి ఇవ్వాలనుకుంటున్నా. మీరు ఒకరే అనుకుంటున్నారా? మీ పార్టీ లైన్? పార్టీ కూడా మళ్ళీ పార్టీ లైన్ ఎందుకు ఉండదండి? పార్టీ ఒక అవమానపడుతుంది నాలాగా బహిరంగంగా. ఎందుకంటే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. కాకపోతే గవర్నర్ని కలుద్దాం, లేకపోతే రాష్ట్రపతి కలిసి 350 కట్టుకుని స్టేట్ని బర్తరఫ్ చేద్దామని పోదాం. అట్లా కూడా అడుగుతారా స్టేట్ బర్తరఫ్ చేయాలని? రాజా డైరెక్ట్ ఓడిపోయినోడు పేరే పెట్టి మీరు ఆర్డర్స్ ఇస్తుంటే కలెక్టర్స్. ఎక్కడ? నిజామాబాద్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన రికమెండేషన్ తో మేము అపాయింట్ చేస్తాం. ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవిడెన్స్ ఫోన్లో చూపిస్తాను. ఎవరా పేరు చెప్పండి. ఆయన పేరు ఓడిపోయిన అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి అని. మీ నియోజకవర్గం? అవును, ఆర్మూర్ నియోజకవర్గం. అంటే ఆయన చెప్తే మేము ఇచ్చినామని ఆర్డర్ ఇస్తున్నారు, లెటర్లు ఇచ్చారు. దీన్ని రాజ్యాంగబద్ధంగా అడుగుతాము. వీలైతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆ 350 ఆర్టికల్ ద్వారా ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది ప్రజాస్వామ్యం. కానీ ఫస్ట్ ఎటువంటి విలువలు లేని, నైతిక విలువ లేని, రాజకీయ విలువలు లేని, పూటకొక పార్టీ మార్చి మా రోజుకొక మాట మార్చి ముఖ్యమంత్రి వాళ్ళ అవమానం పాలవుతున్నాం. దయచేసి మిమ్మల్ని టీజ్ చేస్తున్నట్టున్నారు కదా ఆర్మూర్ నియోజకవర్గంలో. ఇచ్చి వదిలేస్తున్నట్టున్నారు మీరు. ఇచ్చేది లేదు, వెరీ కూల్. నేను ఒకటి నా ఆర్మూరు ప్రజల అభివృద్ధి ముఖ్యం. రగ్గారు 1425 కోట్లు దోసుకుపోయిండు కొడంగల్ ముఖ్యమంత్రి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనంటే చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చాను. మీరు ఇండివిజువల్ గా డైరెక్ట్ వెళ్ళి ఇచ్చాను. అమ్మా 1425 కోట్లు కొడంగల్కి తీసుకున్నట్టు ఆర్మూర్ కూడా ఇవ్వండి ఉత్తర తెలంగాణకు. ఒకటి చెప్పాను, మా దగ్గర మెడికల్ కాలేజ్ కావాలా కొడంగల్ కావాలంటే, మా దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా, మా దగ్గర ఉమెన్స్ కాలేజ్ కావాలా, మా దగ్గర పేదలకు ఇల్లు కావాలా, పేదలకు పెన్షన్లు కావాలా. అద్దా మా దగ్గర పేదలు లేరా? లేకపోతే 1425 కోట్లు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, వాళ్ళ తమ్ముడు కొండరెడ్డి డబ్బులు అయితే తీసుకుపోవచ్చు, అది అభ్యంతరం లేదు. మీ టర్న్ వస్తుంది సార్, మీ టర్న్ వస్తుంది. అట్లా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు కూడా వస్తుంది. మీ నియోజకవర్గానికి రాదంటారా? వదిలేస్తారా అట్లా? నేను అంటే అది వ్యక్తిగతంగా కాదు రగ్గారు. ఒక నైతిక విలువలు లేని వ్యక్తులు, రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తులు ఇట్లాంటి పదవులు అధిరోహించకూడదని నా కోరిక భవిష్యత్తులో కూడా.
ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పింది, అందరినీ సమానంగా చూడమని, కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సమానంగా అభివృద్ధి చేస్తే ప్రమాణం చేస్తాడు. రాజ్య నైతిక విలువలు కోల్పోతే ఇప్పుడు మా దగ్గర కూడా అదే అంటారు, అన్నాడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, దోసుకరావచ్చు, నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు, పక్కన పెట్టండి, నేను ఎమ్మెల్యేగానే ఉంటాను, మన ప్రజాస్వామ్యంగా రావాల్సిన డబ్బుల గురించి కొట్లాడుతాను, వాటా గురించి. మేము పన్నులు కడతలేము మనకు. ఇప్పుడు 20,000 కోట్లు అప్పు తెచ్చిండు, దాంట్లో మా భాగం లేదా? ఉన్నది, ఎందుకు లేదు? ఉందా లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మార్చి 8న నిస్సిగ్గు చెప్తున్నాడు కొడంగల్ వెళ్ళి, వాళ్ళని పబ్లిక్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమని, నా గోతులు వెనుక గోతులు తిప్పుతున్నారు మెజార్టీ తగ్గించడానికి, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం, అలా కాంగ్రెస్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. నీ గోతులు వెనుక మెజార్టీ తగ్గించడానికి మేము భారతీయ జనతా పార్టీగా పోటీ చేస్తున్నాం, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నారు.